ఆయన చూస్తే విజయవాడలో ఫ్లడ్స్ చూస్తే చాలా బాధాకర విషయం, మొత్తం సముద్రం లాగా అయిపోయింది అదంతా కాలనీ మొత్తం. అది అసలు ఇది యాక్చువల్లీ అంటున్నారు ఏంటంటే అసలు రెడ్ అలర్ట్ కూడా ఇవ్వకుండా గేట్స్ ఎత్తేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు ఎవరెత్తారు, అసలు ఎందుకు ఇది జరగవచ్చు మేడం, అసలు ఏంటి దీని ఎన్నుకున్న రహస్యం ఏంటిది? ఇప్పుడు మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే గత 5 సంవత్సరాల్లో బుడమేరు కాలువకి పూడికలు తీయకపోవటం, అలాగే అక్కడ హెడ్ రెగ్యులేటరీ ఉంది వెలగలేరు దగ్గర, ఆ హెడ్ రెగ్యులేటరీ దగ్గర మొత్తం 13 గేట్లు ఉన్నాయి. ఈ 13 గేట్లకి అక్కడ 24/7 ఒక 4 అధికారులు ఉండాలి, అలాగే ఇంకొంతమంది అధికారులు కింద సిబ్బంది ఉండాలి. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈలు, ఎస్ఈలు, డిఈలు అట్లా ఉంటారు కదా, అలా కొంతమంది లష్కర్స్ అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే నీటి ప్రవాహ వేగాన్ని చూసి ఎప్పటికప్పుడు రికార్డు మెయింటైన్ చేయాలి. అలాగే 360 రోజులు ఎవరైనా కట్టల్ని తవ్వుతున్నారా, కట్టల్ని ధ్వంసం చేసి మట్టి పట్టుకెళ్తా ఉంటారు, అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే విషయంలో కావచ్చు. ఇప్పుడు ఈ కట్టలకి ఎంత దూరంలో వ్యవసాయం చెయ్యాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటే కనుక వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఒక అనుసంధానం అయ్యి చేయాల్సిన పని, అంటే కోఆర్డినేషన్తో చేసే పని ఇది. అయితే గత 5 సంవత్సరాల్లో ఆ గేట్లకి కనీసం గ్రీజు కూడా పూయలేదని తెలుస్తుంది. అసలు ఒక 3 గేట్లు అయితే పనిచేయలా, మాన్యువల్గా దింపాల్సి వచ్చింది వాటిని. ఇప్పుడు ఒకవేళ గేట్లు ఎత్తలేదు అనుకోండి, గేట్లు ఎత్తటం వల్లే జరిగింది అంటున్నారు, గేట్లు ఎత్తకుండా అలాగే ఉంచారనుకోండి, మరి అటువైపైనా మునుగుతుందిగా. ఇప్పుడు మనము ఆ వాగులోకి వచ్చే నీళ్ళనైతే మనం ఆపలేము, దోశలతో పట్టుకుని ఆపలేం కదా, వస్తాయి. ఇప్పుడు నీరు ఎప్పుడు పల్లానికే వెళ్తుంది, హైట్ మీద నుంచి పల్లానికి వస్తుంది. ఇప్పుడు మనం ఒక చోట ఒక అడ్డుకట్ట వేయగలము అని మనం నమ్ముతున్నాం, సరే వేద్దాము, వేస్తే ఆ నీళ్ళు అటు తన్నినాయి అనుకోండి వెనక్కి, అక్కడున్న ఊర్లో అయినా మునిగిపోతాయిగా. అదే ఈ కిందకెళ్ళే కాలువ సరిగా ఉందనుకోండి, ఈ కాలువ పక్కనే చేపల చెరువులు కట్టుకోలేదనుకోండి, ఇప్పుడు అక్కడ చేపల చెరువులు ఉన్నాయంట. మరి చేపల చెరువులు ఉన్నప్పుడు వాళ్ళు ఈ కాలువలో నుంచి నీళ్లు తీసుకుంటారు, చేపల చెరువులో ఉన్న వేస్ట్ అంతా ఈ కాలువల్లోకి వదులుతారు. దీనివల్ల ఆ చేపల చెరువుల వల్ల ఆ చుట్టుపక్కల కాలుష్యం అవుతుంది. అలాగే వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళ చెరువులకు ఇబ్బంది కాని చోట్ల చెరువుల దాకా నీళ్లు రాక గండ్లు కొట్టారని చెప్తున్నారు. చేస్తారు వ్యాపారస్తులు, ఇలాంటి వెధవ పనులు చేస్తారు. అది కూడా ఒక కారణం అని మాట్లాడుతున్నారు. ఇన్ని కారణాలు ఉండగా ఒక సీఎం పనిచేసేవాడు అయినప్పటికీ, ఒక నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసిన వాడైనంత మట్టుకి ఆ శాఖలో ఉద్యోగులు సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు పై వాళ్ళు ఎంత ఆదేశాలు ఇచ్చినప్పటికీ కింద వాళ్ళు పనిచేయకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక మంత్రి వచ్చి గ్రీజు పూయాడు కదండి, గ్రీజు పూసేవాడే గ్రీజు పూయాలి, చెయ్యాలి. వీడిని పర్యవేక్షించేవాడు పర్యవేక్షించాలి. నేను ఈ పని చేయించాను అని రిపోర్ట్ ఇవ్వగలగాలి. ప్రతి 3 నెలలకి రివ్యూలు జరగాలి. ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి వాళ్ళు, ఈ 3 నెలల్లో మనం ఏం చేశాము. అవేమీ జరగలేదంట గత 5 సంవత్సరాల నుంచి. వదిలేశారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడతారు, అది జరిగింది, ఇది జరిగింది, చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడతారు. రిటైనింగ్ వాల్ కోసమే చాలా మంది చెప్తున్నారు. ఎప్పటి నుంచో రిటైనింగ్ వాళ్ళు కట్టాలనుకున్నారు. ఏది బుడమేరు కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అనుకున్నారు, అది జరగలేదు. ఏది ఏమైనప్పటికీ నీటిపారుదల శాఖ, వ్యవసాయము ఈ 2 అనుసంధానమై పనిచేయాల్సిన అవసరం ఉంది. అది జరగలేదు. అసలు ప్రభుత్వమే లేదండి, అంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వమే లేదు. దాని పాపమే ఇవాళ ఇలా జరిగింది. అసలు బుడమేరు కట్టల్ని ఆక్రమించి సింగనగర్ ఆ ఏరియాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తుంటే ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? పర్మిషన్ ఉండదు. ఇప్పుడు సేమ్ ఇది ఇక్కడ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు మనం బుడమేరు వరదల గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, చెరువుల దగ్గర మనం పోతున్నాం. చెరువు మన దగ్గరికి రాదు కదా, మనమే వెళ్ళాం చెరువు దగ్గరికి. దానంటే అదే ఉంది, దాని అంతటికి అదే ఉంది, దాని దగ్గరికి మనం వెళ్ళాము. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా హైడ్రా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నోర్లు మూసుకుంటున్నారు. చూశారు కదా, ప్రాక్టికల్ గా చూశారు కదా. అది అందుకని ఏంటంటే విజయవాడ వరదలకి మనిషి నిర్లక్ష్యమే కారణం. ఆ బుడమేరు వాగు దాని సహజ లక్షణమే అది.
అది ఉన్నట్టుండి ఆకస్మికంగా, ఇప్పుడు ఆకస్మికంగా ఏం రాదు, అర్ధరాత్రి నీళ్లు తెచ్చి ఎవరో పోయిరు. అక్కడెక్కడో కొండల్లో కురిసిన వానలన్నీ డౌన్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు మూసీ నది ఉందండి, అనంతగిరి అడవుల్లో పుట్టింది. అనంతగిరి అడవుల్లో నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఈ మధ్యలో చాలా మందికి అవసరాలు తీరుస్తూ, మంచినీటి అవసరాలు, సాగునీటి అవసరాలు తీరుస్తూ, అది ఆ తర్వాత ఈ హైదరాబాద్ బాగా పెరిగిన తర్వాత ఈ హైదరాబాద్ మురుగుని దానిలో కలిపారు. కానీ లేకపోతే ఈ రోజుకి స్వచ్ఛమైన మంచినీళ్ళు చెరువు అది మూసీ నది. మీరు గండిపేట దగ్గర చూడండి, గండిపేట పక్క నుంచే వస్తుంది మూసీ, వస్తుంది చూడండి, నీళ్ళు ఎంత బాగుంటాయో, తెల్లగా కింద రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ, ఆ రాళ్ల మీద మెరుస్తా కనిపిస్తాయి నీళ్లు. అక్కడ ఏమి పొల్యూట్ కాలేదు. సిటీలోకి వచ్చాకే పొల్యూషన్ స్టార్ట్ అయింది. మనం డ్రైనేజ్లు మొత్తం అక్కడ సీవరేజ్ పైప్ లైన్లు మొత్తం దానిలోకి పెట్టేసేసాం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచి నీళ్ళు చెరువు, కొబ్బరి నీళ్ళలా ఉండే అనేవాళ్ళు. మరి అందుకని ఏంటంటే మనకి సహజంగా ఉన్న చెరువుల్ని, ప్రకృతిని మనం కాపాడుకోవటం మనిషికి చేత కావట్లేదు. చేతగాక మనిషే చెడగొట్టుకుంటున్నాడు. అలాంటప్పుడు చూసి ప్రకృతి కూడా మన మీద కోపం చాలా కక్ష తీర్చుకుంటుంది. ప్రకృతి కక్ష ముందు మనిషి కక్ష ఎందుకు పనికిరాదు. ఇప్పుడు నిన్న చూడండి, ములుగు దగ్గర అడవిలో సుడిగాలి వచ్చింది. 50 ఎకరాల్లో 50,000 చెట్లు పడిపోయినాయి. ఈ 50,000 చెట్లు ఎప్పుడు పెరగాలి? మళ్ళీ 10 నిమిషాలు అంతా కలిపి. అది కూలగొట్టాలి, మనుషులు ఎంతమంది కావాలి, చెట్లు ఎప్పుడు పెరగాలి? అందుకే మనం ప్రకృతిని రక్షిస్తే మనం రక్షిస్తాం. చిన్న జ్ఞానం లేక మీ రాజకీయ అవసరాల కోసం, మీ స్వార్థాల కోసం అక్కడ అసలు చేపల చెరువులకి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన దాని పర్యవసానం ఇంత జరిగింది. మొత్తం చేపల చెరువులలో జరిగిందని చెప్పను, ఒక్కొక్కటి యాడ్ పైలప్ అయిపోయినాయి సమస్యలన్నీ. ఇది సంగతి.